హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాల్టి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎన్ని రోజుల్లో వస్తుంది వంటి వివరాలు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా అప్లై చేయడానికి మీ ఫోన్ లేదా పీసీలోని బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ ని సెలెక్ట్ చేసి సిటిజన్ లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద క్రియేట్ వన్ ని సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో కింద రెవెన్యూ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ వస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ ఓబీసీ సర్టిఫికేట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన ప్రీఫిల్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ ఏపీ గవర్నమెంట్ సేకరించిన హౌస్ హోల్డ్ డాటాలో మీ పేరు నమోదు చేసి ఉంటే ఆధార్ తో మ్యాచ్ అయిన వెంటనే మీ నేమ్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్, మొబైల్ నంబర్ అండ్ కంప్లీట్ అడ్రస్ వంటి డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. లేదంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ డాటాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు. లేదా కరెక్ట్ గా ఉంటే పక్కన అప్లికెంట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేసుకొని పక్కన క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన అప్లికెంట్ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మెరిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ చూపిస్తుంది, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన వెరిఫై చేస్తే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత పక్కన మీరు ఎంటర్ చేసిన నంబర్ కి వాట్సాప్ ఉంటే అప్లికేషన్ అప్డేట్స్ రిసీవ్ చేసుకోవడానికి కావాలంటే ఇక్కడ ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మెయిల్ ఐడి ఆప్షనల్, కింద పర్మనెంట్ అడ్రస్ లో ఆధార్ లో ఉన్న అడ్రస్ ఆల్రెడీ ఫిల్ అయి వస్తుంది. వెరిఫై చేసుకొని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకోండి. అలాగే కింద ప్రెసెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ పెడితే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి. లేదా చేంజ్ ఉంటే ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత పక్కన మీకు ఇంతకు ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అయి ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి పక్కన క్యాస్ట్ క్యారీడ్ లో మీ సబ్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కి సంబంధించి క్యాస్ట్ గురించి మెన్షన్ చేసి ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన పర్పస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లో 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే సెంట్రల్, లేదా సెకండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అయితే స్టేట్ గవర్నమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫ్యామిలీ ఇన్కమ్ లో ఒకవేళ మీరు నాన్ క్రిమిలేయర్ కోసం అప్లై చేయాలనుకుంటే బిలో 8 lakhs, క్రిమిలేయర్ కోసం అయితే అబో 8 lakhs మెన్షన్ చేయండి. తర్వాత పక్కన మీ రెవెన్యూ విలేజ్ లేదా వార్డ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డాక్యుమెంట్ సెక్షన్ లో అప్లికేషన్ కి సంబంధించి ప్రూఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇందులో ముఖ్యంగా ఓబీసీ అప్లికేషన్ ఫామ్, దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంచాను. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ లో ఫిల్ చేసిన విధంగానే మీకు తోచింది అండ్ తెలిసిన లాంగ్వేజ్ లో ఫస్ట్ పేజ్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ సెకండ్ పేజ్ లో మీ ఫాదర్ ఆర్ మదర్ ప్రాపర్టీ పర్టికులర్స్ అండ్ చివరిగా థర్డ్ పేజ్ లో మీ ఫాదర్ ఆర్ మదర్ ఒకవేళ ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయ్ పర్టికులర్స్, లేదా బిజినెస్ అయితే ఐటీ రిటర్న్స్ పర్టికులర్స్ ని ఫిల్ చేసి పీడిఎఫ్ లో బిలో 1 MB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత సెకండ్ ప్రూఫ్ లో అప్లికెంట్ ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డ్ ఏది ఉంటే అది అప్లోడ్ చేయాలి. తర్వాత థర్డ్ డాక్యుమెంట్ లో అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ పర్టికులర్స్, ఇందులో మీ పేరెంట్స్ కి సంబంధించి ఇందాక ఫిల్ చేసిన సెకండ్ పేజ్ ని జత చేస్తూ అందులో తెలిపిన ఆస్తి వివరాలకి సంబంధించి ప్రూఫ్ డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయండి. లేదా ఎలాంటి ఆదాయం లేకుంటే జస్ట్ ఫిల్ చేసిన సెకండ్ అప్లికేషన్ ఫామ్ ని అప్లోడ్ చేయండి. తర్వాత చివరిది ఫోర్త్ డాక్యుమెంట్. ఇందులో సేమ్ అప్లికెంట్ ఫాదర్ అండ్ మదర్ కి సంబంధించి ఇందాక ఫిల్ చేసిన థర్డ్ ఫామ్ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, బిజినెస్ ఉంటే ఐటీ పేపర్స్ థర్డ్ ఫామ్ కి జత చేసి అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆదాయ మార్గం లేకుంటే కేవలం థర్డ్ ఫామ్ ని ఫిల్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ పై టిక్ పెట్టి షో పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ ఫీ 50 రూపాయలు చూపిస్తుంది. పే చేయడానికి కింద కంటిన్యూ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే లో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసి షో క్యూఆర్ ని సెలెక్ట్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి అప్లికేషన్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు దీని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ తో పాటు మీరు మాన్యువల్ గా ఫిల్ చేసిన అప్లికేషన్
అండ్ అందులో సూచించిన ఆస్తులు మరియు ఆదాయ వివరాల కాపీని జత చేసి మీ నియరెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే వెరిఫై అయ్యాక 1 వీక్ లో ఓబీసీ సర్టిఫికేట్ అప్రూవ్ మెసేజ్ వచ్చేస్తుంది. నియరెస్ట్ మీ సేవకి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.